అది కాదు వంశ, ఆ సినిమా విడుదల కాకముందే అది నా కథ అని కోర్టుకెక్కితే మనం అలర్ట్ చేసుకున్నట్టు కాదు. ఏడ్చినట్టే ఉంది. అది రిలీజ్ అయ్యాక మన పరువు పోయాక ఇంకా మనం చేసి చచ్చేదేముంది? లాయర్ గారు, ఆయన మాటకేంగానే ముందు వాడి మీద దావా వేయండి. అలా వెళ్ళలేదమ్మా, ముందు సినిమా చూడాలి. అందులో మన పరువు, అదే మీ పరువు పోయే విషయాలు ఏమున్నాయో చూసుకోవాలి. అప్పుడు దావా వేయాలి. అయితే ఇప్పుడు వాడిని ఏమీ చేయలేమా? ఓ పని చేయొచ్చు. అదేదో తొందరగా చెప్పండి. అబ్బాయి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసింది, అదే నిజమైతే నీ మీద పరువు నష్టం దావా వేస్తామని ఓ లాయర్ నోటీస్ ఇవ్వచ్చు. ముందు ఆ పని చెయ్యండి. సార్ మీరేమంటారు? సరే, నోటీస్ ఇవ్వండి. ఈ మాత్రం దానికి కోర్టులు నోటీసులు వేస్ట్. వాడి చేత సినిమా ఎలా మాన్పించాలో నాకు బాగా తెలుసు. అది నాకు వదిలేయండి. సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నావు? ముహూర్తానికి వస్తావా? మర్యాదగా చెప్తున్నాను, ఆ ప్రయత్నం మానుకుంటే మంచిది. ఎవరికి మంచిది? నాకా నీకా? నీకు. నీ అమ్మ పాతివరత్యం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయాలనా ఈ సినిమా? మా అబ్బాయి సురేష్ను విడిపించడానికి బెయిల్ తీసుకొచ్చాను. ఏడుకొండలు అతను విడిచిపెట్టు. వాడంటే ఎంత పగ ఉన్నా ఇంత కఠినంగా ఉంటారని నేను అనుకోలేదు. అవునులేండి, వాడి సర్వనాశనం అయిపోవడమేగా మీకు కావాల్సింది. అలాగే జరగనివ్వండి. అబ్బబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా ఏడుపు? ఏం జరిగిందో మీకు తెలియదే? ఆవిడకంటే డబ్బు హోదా ఉంది కాబట్టి కొడుకుని విడిపించుకుని తీసుకెళ్ళింది. నాకు అవేం లేవుగా. అందుకే వాడు పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నాడు, నేను ఇక్కడ ఏడుస్తున్నాను. రవి పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? నిజంగా నాకు ఈ సంగతి తెలీదు. అసలు ఏం జరిగింది? సరేలే, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవిని ఇంటికి తీసుకొస్తాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. రవిని బెయిల్ మీద విడిపించడానికి వచ్చాను. మూర్తి గారు వచ్చి బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. మా నాన్న, మై గ్రేట్ ఫాదర్, చివరికి ఇలా కూడా నన్ను దెబ్బతీయాలని చూశాడు. బట్ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా నా పట్టుదల పెరుగుతుందే కానీ ఈ ప్రయత్నం మాత్రం ఆగదు. ఐ విల్ గో అహెడ్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. సరే, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్టిస్ట్లను బుక్ చేద్దాం అంటావు? లక్షలు వేలు ఇచ్చి పెద్ద స్టార్స్ని పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కొత్త వాళ్ళతో చేద్దాం. ఒరే ఇడియట్, నువ్వు డైరెక్షన్ కొత్త ఆర్టిస్టులు అంటున్నావు. రిస్క్ ఏమోరా. ఒరే ఫూల్, డోంట్ వరీ. ఈవేళ పెద్ద స్టార్స్ అంతా ఒకప్పుడు కొత్త ఆర్టిస్టులేరా. ఐ విల్ మేక్ దెమ్ స్టార్స్. ఓకే, డన్. డన్. అటు చూడు, లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ సాంగ్ తీయచ్చు. అటు చూడు, అటు. చేయొచ్చు అన్నట్టు.
నీకేం భయం లేదు, మేము ఉన్నాగా. నువ్వు ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను. నన్ను వదిలేకండి, నాకు భయంగా ఉంది, మీకు దండం పెడతాను. రవి, ఈ టైంలో మీ ఇద్దరు ఎక్కడి నుంచి? అది రాధ అడగని చెప్తుంది. అడు చూడండి, మీ రక్తం పంచుపుట్టిన సొంత కొడుకు ఎలా పడున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు. రవి, జీవితంలో కొన్ని చేదు నిజాలుంటాయి, వాటిని మర్చిపోవడం మంచిది. మర్చిపోవటం మన చేతిలో ఉందంటారా? కానీ ఇలా చీటికి మాటికి దెప్పి పొడవడం మానేయడం అనేది మన చేతిలో ఉన్న మాటేగా. అంటే అబద్ధంలో బతకమని చెప్తున్నారా? రవి, నీది ఉడుకు రక్తం. జనం చప్పట్ల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం కన్నవాళ్ళని కించపరచడం ఎందుకు? మీరంటున్నది నేను తీసే సినిమా గురించేనా? అవును, నీకు కావాలంటే చాలా కథలు నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. కానీ ఈ కథను మాత్రం సినిమాగా తీయద్దు. తీస్తే నా మీద ఒట్టే. నిన్న శాపనార్థాలు పెట్టారు, ఇవాళ సత్యాలు ఒట్లు అంటున్నారు. అసలు మీకు ఏం కావాలో చెప్పండి. డోంట్ మేక్ దిస్ ఫిల్మ్ ప్లీజ్. అదంత సులభం కాదు, కానీ ముందు మీ సొంత కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే మీకు తలకొరువు పెట్టేవాడు కూడా లేకుండా పోతాడు. సార్, మన యాడ్ ఫిల్మ్ విషయంలో రవితో మాట్లాడాను. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఎస్ సార్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గ్రూప్ లో నువ్వు ఉండే సినిమా సెట్ కాదమ్మా. కట్ ఇట్. బాలేదు. చూడు బాబు, ఇది మదర్ జరిగిన అన్యాయానికి కొడుకు రియాక్ట్ అయ్యే సీను. ఎమోషన్ చాలేదు, ఇంకా ఎక్కువగా కావాలి. నేను ఒకసారి చేసి చూపిస్తాను, నువ్వు అక్కడ నుంచి చూడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇదిగో అక్కడ నుంచి. అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గుంపులో నువ్వు ఉండే సినిమా సెట్ కాదు. నీ తోడుగడగా ఉంటానన్న మనిషి నీకు భారీ హోదా ఇవ్వాలి. నేను ఆ హోదా ఇప్పిస్తానమ్మా. నేను ఇప్పిస్తా. అమ్మా, ఇన్నాళ్ళకి తల్లి గుర్తుకొచ్చిందట్రా. అమ్మా, ప్రతి క్షణం నా గుండెల్లో కళ్ళల్లో నువ్వు మెదులుతూనే ఉన్నావమ్మా. ఈరోజు నిన్ను చూడాలనిపించింది. ఇప్పుడే నీకు భారీ హోదా ఇప్పిస్తానన్న సీను షూట్ చేసి వస్తున్నానమ్మా. అయితే నీ పంతో నెగ్గించుకుంటున్నావు అనమాట. నేను నెగ్గడానికే ఉందమ్మా, నిన్ను నెగ్గించడానికే. సర్లే, లోపలికి రా, కాఫీ తీసుకుని వెళ్తూగానే. ఏరా, లోపలికి రావా? ఇది నా ఇల్లు, మీ నాన్నగారు నాకు ఇచ్చిన ఇల్లు. ఆయన నీకు ఇల్లు ఇచ్చారు, కానీ నీ ప్రపంచాన్ని నీ కాకుండా చేశారు. నీ వాళ్ళు నీకు దూరం చేశారు. కానీ వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఎప్పుడో తెలుసా? 10 మందిలోనూ ఆయనతో నీకు భారీ హోదా ఇప్పించిన తర్వాత వస్తాను. తప్పకుండా వస్తానమ్మా.